రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవుడి వాక్యం దీవించును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా యేసయ్య, నా రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త యేసయ్య, మీకు వేలాది వందనములు నాయన. స్తుతులు దేవా, స్తోత్రం నాయన ప్రభువా. అవును ప్రభువా, ఈ మంచి శుక్రవారపు ఆరాధనలో నాయన ప్రభువా మా అందరికీ పాలు పంపులు పొందే భాగ్యం దయచేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభువా, మీరు సిలువలో పలికిన రెండవ మాటను నాయన మేము ధ్యానించబోచుండగా తండ్రి, ఇక్కడ మీ దాసురాలు మీ పక్షంగా చేరి మాట్లాడుచుండగా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మీరు మాట్లాడుచుండగా ప్రభువా వినే చెవులను, గ్రహించే మనస్సును మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. ప్రేమ జాలి కలిగిన యేసయ్య నామంలో సంఘం అంతటికి ప్రైజ్లాడ వందనాలు. దీనదాసుడు నా ఆత్మీయమైన బ్రదర్ జానీ అన్నకి నా వందనాలు, సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. సరే, ఈరోజు శుభ శుక్రవారం రోజు సిలువలో పలికిన 7 మాటలలో రెండో మాటను మనం ధ్యానించుకుందాము. ఏమని చెప్తున్నాడు? లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని 2 దొంగలతో పాటు సిలువ వేశారు. వాస్తవానికి ఈయన పరిశుద్ధుడు, ఏ నేరం చేయని వాడు, ఏ తప్పిదం చేయని పరిశుద్ధుడు. అయితే 2 దొంగల మధ్య, గజ దొంగలు, నేరస్తుల మధ్య సిలువ వేసినారు. అతిక్రమం చేయు వారిలో ఈయన ఒకరిగా ఎంచబడినాడు. అయితే సిలువలు వేలాడుతున్నప్పుడు కుడివైపున ఒక దొంగని, ఎడమ వైపున ఒక దొంగను సిలువ వేసినారు. వారిలో మొదటి దొంగ అంటారు, ఏమంటారు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. ఏమంటాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. అయితే వెంటనే రెండో దొంగ అంటాడు, రే నీకు బుద్ధి ఉందా? మనకు ఈ శిక్ష న్యాయమే, ఎందుకంటే మనం ఎన్నో దొంగతనాలు చేసాం, దోపిడీలు చేసాం, హత్యలు చేసాం, ఎంతో మందిని బాధించాము. ఇది అయితే ఈ శిక్ష మనకు న్యాయమేరా, మనం అనుభవిస్తూ ఉన్నాము అని చెప్తాడు. అందుకు యేసయ్య అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా అంటే రెండో దొంగ మొరపెడతాడనమాట. ఏమని? యేసయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అంటాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. మొదటి దొంగకు యేసయ్యా అంటే భయం లేదు, భక్తి లేదు, అంటే ఈయనలో గర్వం ఉంది, తగ్గింపు జీవితం లేదు. అందుకే ఈయన నిత్య నరకాగ్నికి వారసుడైపోయినాడు. ఈ రెండో దొంగ దీన మనస్సుతో మనసారా నోరారా, యేసయ్యా పాపినైన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా అంటే, ఈయన ఈ రెండో దొంగ సిలువలో ఉండి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఏమని? ఏ నేరం చేయని ఈయనను, ఏ తప్పిదం చేయని ఈయనను
ఇంతలా కొట్టినా, తిట్టినా, హింసించినా, బాధించినా, గుద్దినా, ముఖంపై ఉమ్మి వేసిన నోరు ఏమాత్రము తెరవలేదే. ఓ, ఈయన దైవపుత్రుడే, ఈయన నిజమైన దేవుడే అయి ఉంటాడు అని గ్రహించుకొని ఈయన ఒక రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది అనేసి యేసయ్యతో, యేసయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని అడుగుతాడు. అందుకే యేసయ్య వెంటనే పరదేశిలో ఉందువు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం వింటున్న మీరు ఏ మొదటి దొంగను పోలి ఉన్నారా, రెండో దొంగను పోలి ఉన్నారా మీరు గ్రహించుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ చేసే శరీరధారిగా ఉన్న దినాలలో ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు వచ్చాడు. బోధకుడా, నేను నిత్య రాజ్యానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలా అని అడుగుతాడు. అంటే ఆయన ఏం చెప్పినాడు, నీకున్న ఆస్తిని అంతా అమ్మేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటాడు. అయితే ఆ యవ్వనస్తుడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని ఎన్నుకు తిరిగి వెళ్ళిపోయినాడు. ఈ యవ్వనస్తుడు గాడు కానీ ఎవరిని పోలి ఉన్నాడు, మొదటి దొంగను పోలి ఉన్నాడు. నిత్య నరకానికి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి మనం కానీ మొదటి దొంగ వలె ఉండకుండా రెండో దొంగ వలె మనం చేసిన తప్పులకు పాపానికి క్షమాపణ వేడుకోవాలి. రెండో దొంగ ఇప్పుడు ప్రపంచంలో 2 గ్రూపులు ఉన్నాయి. ప్రేమించే వారి గ్రూపు, దూషించే వారి గ్రూపు. ఫస్ట్ దొంగ దూషించాడు యేసేను, రెండో దొంగ ప్రేమించాడు. పాపం చేసిన వారిని పాతాళము లాగేసుకుంటుందంట. ఓకే, మన పాపమే మనము పట్టేస్తుంది. ఈ భూమికి గురుత్వాకర్షణ ఎలా అయితే ఉందో పాపం చేసిన వారిని పాతాళము అలా లాగేసుకుంటూ ఉంటుంది. కాబట్టి రెండో దొంగ వల్లే మనం కానీ యేసయ్య దగ్గర మొరపెట్టాలి. అయ్యా, పాపినైన నన్ను క్షమించు నా ప్రభా. ఎలాంటి అర్హత, యోగ్యత, మంచితనం లేని నా కోసము మీరు సిలువలో బలి అయినారయ్యా. నా కోసం మీరు సిలువలో ప్రాణమే పెట్టారయ్యా. నీ ప్రేమ నాకు చాలు ప్రభా అని మనం మొరపెట్టాలి. కాబట్టి అంటే నశించిపోయే వారికి సిలువ వెర్రితనముగా కనబడుతుంది, రక్షింపబడుతున్న వారికి సిలువ మహా శక్తి అయి ఉన్నది. అందుకే ఒక పాట పాడుతారు కదా, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. ఈ రెండో దొంగ దేవుని యొక్క శక్తిని గ్రహించుకున్నాడు. ఆయన అంటే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉంది. యెహోవా 55వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. యెషయా 55:6 వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపమున ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఈ రెండో దొంగ ఆయనకు సమీపంగానే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి సమీపంగానే ఉన్నాడు, నిత్య రాజ్యానికి సమీపంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకున్నాడు, ప్రాధేయపడినాడు. నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని ప్రాధేయపడినాడు. అంటే ఈ రెండో దొంగ ఎలా మారు మనసు పొందాడంటే ఆయన చూస్తూ ఉన్నాడు. మొదటి మాట ఏం పలికాడు,
తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. అయ్యో, ఇంత ప్రేమ గల దేవుడు ఇంతలా ఆయనను హింసించిన, ఇంతలా ఆయనను బాధించిన, ఇంతలా ఆయనను సిలువకు గురి చేసిన నోరు మాత్రము మెదపలేదైనా ఇంత ప్రేమామయుడే అని ఆయన గ్రహించుకొని వెంటనే రెండో దొంగ మనసును మార్చేసుకున్నాడు. మార్చుకొని ఆయన కుమారునిగా స్వీకరించి పరదేశికి వారసుడైపోయినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరు రెండో దొంగను పోలి ఉండి పరదేశికి వారసులు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే, ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. మోసపూరితమైన ప్రేమ, నయవంచన ప్రేమ, ఓకే, మన ప్రేమ నమ్మ పలికే ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. అందుకే అంటారు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ మనకు కావాలి. ఓకే, సరే, మన యేసయ్య ప్రేమ ఒక్కసారి చెప్పాడంటే దాన్ని తీసేసేవాడు కాదు. రెండో దొంగ అంటాడు, అయ్యా, నేరం చేయని నీవు ఈ ఘోరమైన పాపి కొరక ప్రభువా నువ్వు సిలువలో నా కోసం త్యాగం చేశావు. నీ సుందరమైన దేహం మీద ఈ కొరడాలతో ఎన్ని దెబ్బలు తిన్నావయ్యా నా కోసము. కాబట్టి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని చెప్తాడు. కాబట్టి నేడే నువ్వు నాతో పరదేశులో ఉందని ఆయన అన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళిపోతాడు. అక్కడ పరదేశిలో ఎవరుంటారు అంటే నీతిమంతులు ఉంటారు. యేసే రక్తం చేత కడగబడి తమ పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడి పరదేశికి వెళ్ళిపోతారన్నమాట. ఆ పరదేశిలో సంతోషము, సమాధానము, ఆనందకరమైన దేశంగా ఉంటుంది. ఓకే, పరదేశికి మనం వారసులు కావాలంటే మనం చేసిన తప్పిదములను మనము ఒప్పుకోవాలి. అందుకే అక్కడ ఏముంటుందంట, ఆకలి దప్పులు లేని రాజ్యం అన్నమాట. అందుకే ఒక భక్తుడు పాట రాసుకున్నాడండి. ఏమని? ప్రియా యేసు రాజా నీరాకడ కోసము ఎదురు చూచుచుంటిమి, నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును, నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. జీవవృక్ష ఫలములు ఎన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో, జీవవృక్ష ఫలములు ఎన్నెన్నో కోసుకొని భుజించే దినమెప్పుడో, జీవాజల నది నీరుతని వీతిరాత్రాగే ఆ దినము ఎప్పుడొచ్చునో, జీవాజల నది నీరుతని వీతిరాత్రాగే ఆ దినము ఎప్పుడొచ్చునో, బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో, బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో, భక్త కోటి జనుల బృందములో నే చేరి భజించే దినమెప్పుడు అని పాడుకున్నాడు. పరదేశిలో అక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయంట. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనము. చెవి గలవారు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. నువ్వు నేను ఆ జీవవృక్ష ఫలాలు తినాలి అంటే రెండో దొంగని పోలి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మనం దొంగలమే. అవునా అండి? దొంగలేనా?
ఒప్పేసుకుందామా? అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు, వాడు కనికరించబడతాడంట. దొంగలమేనా ఒకప్పుడు, ఇప్పుడు నేను కానీ 4 years బ్యాక్ దొంగనే. ఎందుకంటే మా అమ్మ దగ్గరనే నేను కానీ దొంగతనం చేసేదాన్ని. మా అమ్మ చిత్తి పెట్టుకొని చిత్తులు బాగా ₹1,00,000 కానీ పట్టేస్తుంది. మెడలో తాడేసుకొని ఆ తాడికి మంచి చిత్తి పెట్టుకుంటుంది, ₹1,00,000 కానీ పట్టేస్తుంది. పెన్షన్ వచ్చిన దాంట్లోనే పెట్టుకుంటుంది. నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఏం చేయాలి, బీరువాలో పెడితే బీరువాలో తీసుకుంటా, బీరువాలో పెట్టదు అమ్మ, చిత్తులోనే పెట్టుకుంటుంది. నాకు డబ్బులు కావాల్సినప్పుడు అమ్మ దగ్గరికి పోయి ఎప్పుడు తీసుకుంటా, ఎలా తీసుకుంటా, తీసుకోవడానికి కుదరదు కాబట్టి అమ్మ స్నానం చేసినప్పుడు చిత్తి ఆడ పెట్టింటుంది, నానిపోతుంది డబ్బులని. మట్టసంగ పోయి అందులో నుంచి 500 లాగేస్తాను. నాతో పాటి మనక చూస్తుంటుంది, ఆంటీ అంటది. అంటే మనీ అడుస్తుంది అని చెప్తా. నాతో పాటి ఆమె కానీ దొంగనే, నేను కానీ దొంగనే. కాబట్టి దొంగలమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఈ రెండో మాట ద్వారా మనము ఎలా అయితే రెండో దొంగకు సూక్ష్మంలో మోక్షం ఎలా సంపాదించుకున్నాడో, మనకు కానీ ఎలాంటి అర్హత లేని మన అందరి జీవితాలకు మనల్ని ఆయన పరదేశికి వారసురాలిగా చేసినాడు అనమాట. ఓకేనా? ఈ రెండో మాట వల్ల మనము తెలుసుకోవాలి ఏమని, దొంగతనం చేయకూడదు. మీరు కానీ చేసింటారు, దొంగతనాలు చేసినారా? ఎప్పుడు చేసింటారు? పొలం పోయినప్పుడు పక్క వాళ్ళ చేలో కందికాయలు కోసుకొని కదా, ఎవరు చూడలేదులే అని తెచ్చుకుంటారు. కాబట్టి ఇలాంటి దొంగలమైన మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగి పరిశుద్ధురాలుగా చేసి ఇలా సహవాస సంఘంలో కూర్చోబెట్టి మనకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. పరలోకానికి మనల్ని వారసురాలిగా చేసినాడు అనమాట. ఓకేనా? కాబట్టి యేసయ్య రెండో దొంగను పోలి ఉండి మనం ఆయనను వెంబడిద్దాము. ఈ వాక్యం వింటున్న మనము, యేసయ్య నేను నిన్ను దూషించే వారి లిస్టులో లేకుండా నిన్ను ప్రేమించే వారి గుంపులో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పుకుందాము. ఆయన రాజ్యంలో మనం అందరము సంసోను గాని మొరపెట్టినాడు ఏమని, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పినాడు. యేసయ్య సంసోనుకు కానీ మంచి శక్తినిచ్చినాడు. అయితే ఆయన ఆ పాపానికి దాసుడైపోయి శక్తిని కోల్పోయినాడు. లాస్ట్ స్థితిలో ఆయనను బాగా హింసిస్తూ ఉన్నప్పుడు, కొడతా ఉన్నప్పుడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనను మళ్ళీ ఒకసారి క్షమించి ఆయనకు కోల్పోయిన బలాన్ని తిరిగి ఇచ్చినాడు అనమాట. అలాగే మనము సువార్తలలో గమనిస్తే లాజరు ధనవంతుడు కానీ చనిపోయినాడు. ఓకే, లాజరు ఎక్కడ వెళ్ళిపోయినాడు? తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళిపోయి హాయిగా పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు చనిపోయినాడు. ఎక్కడున్నాడు ధనవంతుడు? పాతాళంలో మొరపెడతా ఉన్నాడు. అలాగే జక్కయ్య కానీ మోసగాడే, ఎంతమందిని మోసం చేసి బాగా సంపాదించి పెట్టుకున్నాడు. క్షణంలో యేసే గురించి విన్నాడు, చూశాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పినప్పుడు, ఆయన తప్పిదములు ఒప్పుకున్నప్పుడు ఆయన కానీ పరదేశికి వారసుడైపోయినాడు. అలాగే అన్నయ్య సప్పిరాలు కానీ ఉన్నారు. వాళ్ళ పొలం అమ్ముకొని కొంచెం దాసి పెట్టుకొని కొంచెం తీసుకొచ్చి సంఘంలో పెట్టినారు. అంటే వాళ్ళు దొంగతనం చేసినట్లే కదా, వాళ్ళు కానీ నరకాగ్నికి వెళ్ళిపోయినారు. అలాగే వచ్చేసి దేవుడు కానీ మనల్ని ఆకాశం నుండి చూస్తూ ఉంటాడంట. చూస్తూ ఉంటే మనము మన నడవడిక చెడిపోయి ఉందా, బాగుపడిందా అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన నువ్వు నీ నడువడికను బట్టించి నువ్వు మెప్పించే స్థితిలో ఉన్నావా, నొప్పించే స్థితిలో ఉన్నావా? మెప్పించే స్థితిలో ఉంటే నువ్వు కానీ పరదేశికి వారసుడవుతావు. ఓకే, నొప్పించే స్థితిలో ఉంటే మొదటి దొంగ వల్లే నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యం చున్న ప్రియ దేవుని బిడ్డలారా, రెండో దొంగ వల్లే మనము మన తప్పిదములను ఒప్పుకొని యేసయ్యను నోరారా మనసారా హృదయపూర్వకంగా మొరపెడుతూ, అయ్యా పాపినైనా నన్ను కరుణించయ్యా, ఏ నేరం చేయని నీవు పరిశుద్ధుడవయ్యా, నా కోసము రక్తాన్ని చిందించినావయ్యా, నా కోసము ప్రాణమే పెట్టావయ్యా, నీ ప్రేమకు నేనేమిచ్చినా నేను నీకు రుణస్థులనే ప్రవ్వా అని ఒప్పేసుకోవాలా. ఓకేనా? కాబట్టి ఇలా ఒప్పుకున్నారు కాబట్టి పరిశుద్ధురాలుగా మార్చబడినాం కాబట్టి సిలువలో పలికిన 7 మాటల్లో
ధ్యానం వినడానికి విచ్చేసినందుకు మీకు వందనాలు. మనమందరము పరదేశికి అయినారని నేను అనుకుంటున్నాను. ఈ వాక్యం విన్న మీరందరూ జీవితాలలో దేవుడు అభివృద్ధి చెందించి మీ అందరిని ఆశీర్వదించును గాక.